ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి యొక్క మాటలను మనం గమనించినప్పుడు విత్తువాడు విత్తుచుడగా కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని ముళ్ళ పొదలలో, కొన్ని రాతి నెలలో, నా దేవుని బిడ్డలారా కొన్ని మంచి నేలలో పడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మరి అన్నీ కూడా ఫలించాయా అని అంటే కొన్ని ఐహిక విచారాల వలన అనగదొక్కబడ్డాయి, మరి కొన్ని ఏమో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి, మరి కొన్ని ఏమో ఇదిగో విశ్వాసము లేనందున మరి అవి అనగదొక్కబడ్డాయి. కానీ ఇక్కడ 100 ఫలించినటువంటి ఈ యొక్క ఫలము నా దేవుని పిల్లరా మనం గ్రహించినప్పుడు వాక్యమును విని గ్రహించువాడు. హల్లెలూయా. నా దేవుని పిల్లరా చూడండి, వాక్యాన్ని వినాలట, విని గ్రహించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక చోట రాయబడిన మాట ఏమిటనంటే, మరి యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని ఆ వాక్యమును అవలంబించినప్పుడు నా దేవుని బిడ్డలారా వారు ఓపికతో ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ వాక్యంలో మనము ఈ మంచి నేల అనబడుతున్నటువంటి నా దేవుని బిడ్డలారా ఈ ఫలింపును మనం గమనించినప్పుడు మనము ఎప్పుడైతే వాక్యమును విని గ్రహిస్తామో అట్టి వారు సఫలులు అవుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా వాళ్ళు సఫలం అవుతారంట. అంటే వారి జీవితంలో, వారి ఆత్మీయతలో, వారి భక్తిలో, వారి ప్రార్థనా జీవితంలో వారు ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది ప్రార్థనలో ఎందుకు ఫలించటం లేదు? కొంతమంది వాక్యాన్ని వింటున్నారు కానీ నా దేవుని బిడ్డలారా ఎందుకని వారి జీవితంలో ఆ యొక్క ఆత్మీయతలో అభివృద్ధి లేదనంటే వారట వాక్యము వినువారు మాత్రమే ఉంటున్నారే కానీ ఆ వాక్య ప్రకారంగా నడుచుకొనటం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యం విని గ్రహించే మనసు మనకుందా? గ్రహించే మనసు మనకు కావాలి. నా దేవుని బిడ్డలారా ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు ఈ యొక్క విషయంలో నాతో మాట్లాడాడు, నన్ను సరి చేసుకోమన్నాడు, నన్ను బాగు చేసుకోమంటున్నాడు, నన్ను శుద్ధి చేసుకోమంటున్నాడు, ప్రతి మాలిన్యములో నుంచి ఇదిగో నన్ను విడిపింపబడి ప్రభు కొరకు వాక్యాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను జీవించమంటున్నాడు అని మనము ఆ గ్రహింపులోనికి రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము గ్రహించి మన యొక్క పాపములను విడిచిపెట్టి వాక్యానుసారంగా నడుచుకుంటామో వారు మాత్రమే అండి 100 60 30 వారు ఫలిస్తారు. ఈరోజు నేను అంటాను, మనము ఫలించాలి అని అంటే నా దేవుని బిడ్డలారా మనము వాక్యాన్ని మనము గ్రహించి అవలంబించి నడుచుకోవాలి. కనుక ఇటువంటి కృప ప్రభు మనకిచ్చులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు. నైనా ఈ యొక్క వాక్యాన్ని నా తండ్రి ఈ దినమున మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యము విని గ్రహించే మనసు, వాక్యానుసారముగా నడిచే మనసు నా ప్రభా ఇదిగో యోగ్యమైన మంచి మనసును నైనా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దీవించమని కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యముగా నా ప్రభా ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తున్నారో, వాక్యము మీద ఆనుకొని అయా ఆధారపడి బ్రతుకుచున్నారో వారందరినీ కూడా నా ప్రభువా మీరు ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.